Hi viewers, today I am going to tell you about what are the common illnesses that cause widespread myalgias. Common illnesses that cause widespread myalgias include a variety of infectious, autoimmune and chronic pain syndromes. These illnesses typically lead to muscle pain that is diffuse and persistent rather than localized to a single muscle or region. సో చాలా ఇన్ఫెక్షియస్ కాజెస్ వల్ల, ఆటోఇమ్యూన్ కాజెస్ వల్ల, కొన్ని క్రానిక్ పెయిన్ సిండ్రోమ్స్ వల్ల మయల్జియాస్ వస్తాయి, అంటే బాడీ పెయిన్స్ వస్తాయి. ఈ ఇల్నెసెస్ వల్ల మసిల్ పెయిన్ వచ్చి అది డిఫ్యూజ్ పర్సిస్టెంట్గా ఉండొచ్చు, లేకపోతే సింగిల్ మసిల్ ఇన్వాల్వ్ అవ్వచ్చు, సింగిల్ మసిల్ ఆర్ సింగిల్ రీజియన్ ఇన్వాల్వ్ అవ్వచ్చు, లేకపోతే బాడీ అంతా రావచ్చు. కామన్ ఇల్నెసెస్ కాజింగ్ వైడ్ స్ప్రెడ్ మయల్జియాస్ ఆర్: ఫస్ట్ వన్, fibromyalgia, a chronic syndrome characterized by widespread musculoskeletal pain accompanied by fatigue, sleep, memory and mood issues. ఫైబ్రోమయాల్జియాలో వైడ్ స్ప్రెడ్ మస్కులోస్కెలిటల్ పెయిన్ ఉంటుంది, ఫెటీగ్ ఉంటుంది, స్లీప్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, మెమరీ ఇష్యూస్ ఉంటాయి, మూడ్ ఇష్యూస్ ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్, మయాల్జిక్ ఎన్కెఫలోమైలైటిస్ ఆర్ క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్. ఈ క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్లో చాలామందికి అన్డయాగ్నోస్ అయిపోతారు. అంటే ఎన్ని డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినా ఏయో కొన్ని పెయిన్ కిల్లర్స్ రాస్తారు, కొన్ని బ్లడ్ టెస్టులు చేస్తారు, కానీ కారణం ఏంటనేది బయటపడదు అనమాట. ఈ క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్ అనేది ఇట్ ఈస్ అ కాంప్లెక్స్ డిజార్డర్ ఇన్వాల్వింగ్ ప్రొఫౌండ్ ఫెటిగ్ అండ్ వైడ్ స్ప్రెడ్ మసిల్స్ పెయిన్. ఒళ్ళంతా, బాడీ అంతా నొప్పులుగా ఉంటుంది, ఈజీ ఫెటిగ్ ఉంటుంది, కొంచెం పనిచేసిన అలసట వచ్చేస్తుంది. సో క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్నే మయాల్జిక్ ఎన్కెఫలోమైలైటిస్ అని కూడా అంటారు. థర్డ్ వన్, influenza and other viral infections. These infections commonly cause systemic muscle pain due to immune response and inflammation. ఇన్ఫెక్షన్స్లో ఇమ్యూన్ రెస్పాన్స్, ఇన్ఫ్లమేషన్ ఉంటుంది కదా, సో దానివల్ల సిస్టమిక్ మసిల్ పెయిన్ వస్తుంది అనమాట. సో ఇన్ఫ్లుయెన్జా అండ్ అదర్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఆర్ ఆల్సో ద కాజ్ ఆఫ్ మయాల్జియాస్, కామన్ కాజ్ ఆఫ్ మయాల్జియాస్, వైడ్ స్ప్రెడ్ మయాల్జియాస్. ఆటో ఇమ్యూన్ డిసీజెస్, కండిషన్స్ సచ్ యాజ్ సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసిస్, polymyositis, dermatomyositis, rheumatoid arthritis, and polymyalgia rheumatica causes widespread muscle inflammation and pain. సో కొన్ని ఆటోఇమ్యూన్ డిసీజెస్లో మయాల్జియాస్ ఉంటాయి. అవి కామన్ కండిషన్స్ ఏంటంటే సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసిస్ ఒకటి, పాలీమయోసైటిస్ ఒకటి, డర్మటోమయోసైటిస్, రొమటాయిడ్ ఆర్థరైటిస్లో కూడా వైడ్ స్ప్రెడ్ మసిల్ ఇన్ఫ్లమేషన్ ఉండి వైడ్ స్ప్రెడ్ బాడీ పెయిన్స్ ఉంటాయి, and polymyalgia rheumatica. Next, Lyme disease, a bacterial infection spread by ticks that can cause muscle pain among other systemic symptoms. Lyme diseaseలో అది ఏంటంటే, లైమ్ డిసీజ్ అనేది ఒక బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, టిక్స్ వల్ల వస్తుంది, టిక్ బైట్ వల్ల. లైమ్ డిసీజ్ ఆర్ బొరీలియాసిస్ అంటారు. దీనివల్ల మసిల్ పెయిన్స్ వచ్చి ఇంకా అదర్ సిస్టమిక్ సిమ్టమ్స్ కూడా ఉంటాయి. వైటమిన్ డి డెఫిషియన్సీ. వైటమిన్ డి డెఫిషియన్సీ ఈజ్ ఆఫన్ లింక్డ్ టు డిఫ్యూజ్ మసిల్ పెయిన్ అండ్ వీక్నెస్. వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న డిఫ్యూజ్ మసిల్ పెయిన్ వస్తుంది, వీక్నెస్ ఉంటుంది పేషెంట్కి. నెక్స్ట్, మెటబాలిక్ అండ్ ఎండోక్రైన్ డిసీజెస్. మెటబాలిక్ ఎండోక్రైన్ డిసీజెస్లో ఫర్ ఎగ్జాంపుల్ హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం, అడ్రినల్ ఇన్సఫిషియన్సీ, డయాబెటీస్లో వీటిలన్నిటిలో కూడా జనరలైజ్డ్ మసిల్ పెయిన్ ఉంటుంది. లోకలైజ్డ్ మసిల్ పెయిన్ కన్నా జనరలైజ్డ్ మసిల్ పెయిన్, ఒళ్ళంతా నొప్పులు వస్తున్నాయండి, ఎందుకో కారణం తెలియట్లేదండి, చానాళ్ళ నుంచి నొప్పులు వస్తున్నాయండి, పెయిన్ కిల్లర్స్ వాడుతున్నామండి అంటారు. సింపుల్గా T3, T4, TSH చేస్తే అందులో హైపోథైరాయిడిజమో హైపర్ థైరాయిడిజమో ఉంటుంది. వన్స్ మెడికేషన్ స్టార్ట్ చేసి అవి కరెక్ట్ చేసిన వెంటనే ఈ నొప్పులు కూడా తగ్గుతాయి, లేదా బ్లడ్ టెస్ట్ చేస్తే డయాబెటీస్ బయటపడుతుంది. వన్స్ షుగర్స్ కంట్రోల్ అయ్యాక ఆ బాడీ పెయిన్స్ కూడా మెల్లిగా తగ్గుతాయి. సో మెటబాలిక్ అండ్ ఎండోక్రైన్ డిసీజెస్ ఆర్ ఆల్సో ద కామన్ కండిషన్స్ which cause generalized myalgias. Other chronic pain syndromes, myofascial syndrome కానీ, amplified musculoskeletal pain syndrome కానీ, అవి కూడా వైడ్ స్ప్రెడ్ మయాల్జియాస్తో అసోసియేట్ అవుతాయి. సో ఏమేమి చెప్పుకున్నాం: ఫైబ్రోమయాల్జియా, మయాల్జిక్ ఎన్కెఫలోమైలైటిస్ ఆర్ క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్, థర్డ్ ఏమో ఇన్ఫ్లుయెన్జా అండ్ అదర్ వైరల్ ఇన్ఫెక్షన్స్, ఫోర్త్ ది ఆటోఇమ్యూన్ కండిషన్స్ లైక్ సిస్టమిక్ లూపస్ ఎరిథెమాటోసిస్, polymyositis, dermatomyositis, rheumatoid arthritis and polymyalgia rheumatica. ఫిఫ్త్ ది లైమ్ డిసీజ్, సిక్స్త్ కాజ్ ఏమో కండిషన్ ఏమో వైటమిన్ డి డెఫిషియన్సీ, సెవెంత్ ది మెటబాలిక్ అండ్ ఎండోక్రైన్ డిసీజెస్ లైక్ hypothyroidism, hyperthyroidism, adrenal insufficiency and diabetes.
Other chronic pain syndromes like myofascial pain syndrome and amplified musculoskeletal pain syndrome. Widespread muscle pain from these illnesses may also be accompanied by other symptoms such as fatigue, joint pain, fever, and weakness, requiring thorough clinical evaluation for accurate diagnosis and management. సో ఈ ఫెటీగ్, జాయింట్ పెయిన్, ఫీవర్, వీక్నెస్ వస్తున్నాయి రెగ్యులర్గా సిమ్టమ్స్, వైడ్ స్ప్రెడ్ మజిల్ పెయిన్ ఉంటుంది అంటే ఫర్దర్గా డయాగ్నోసిస్ కోసం కొంచెం క్లినికల్ ఎవాల్యుయేషన్ చేయాల్సి వస్తుంది. ఒక్కోసారి క్లినికల్ ఎవాల్యుయేషన్ చేస్తే కానీ డయాగ్నోసిస్ బయటపడదు. సో జనరల్ ఫిజిషియన్ అనేవాళ్ళు ట్రీట్ చేస్తారు, లేదా పెయిన్ సిండ్రోమ్స్ పెయిన్ స్పెషలిస్ట్ లేకపోతే రుమటాలజిస్ట్ కూడా ట్రీట్ చేస్తారు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.